తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై హెచ్ఎంటీవీలో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ స్పందించారు. రాత్రి వేళలో ఆకస్మికంగా హాస్టల్ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతం హాస్టల్ ప్రాంగణంలో కొత్త భవనం అందుబాటులో ఉన్నప్పటికీ పాత భవనం వినియోగంలో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన ఆ భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాత భవనాన్ని ఖాళీ చేయించి విద్యార్థులందరినీ కొత్త భవనంలోకి తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించారు. 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి చదువు ఎలా సాగుతోంది, డయాగ్రామ్స్ ఎలా వేస్తున్నారంటూ వారి విద్యాభ్యాసంపై ఆరా తీశారు. బాలికల భద్రత కోసం గళమెత్తి శిథిలాల నీడను తలదాచుకున్న విద్యార్థులను కొత్త భవనంలోకి తరలించే నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ నాయకత్వ స్ఫూర్తిని స్థానికులు కొనియాడారు. ఇక్కడ ఉండడం వల్ల మనకు స్టాఫ్ సరిపోవట్లేదని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. మంచిగానే ఫెసిలిటీస్ అంతా కూడా మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. అలాగే ఇక్కడ పిల్లలకి ఏదన్నా ప్రాబ్లం అని కూడా మనం ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలు సంతోషంగానే ఉన్నారు, బాగానే చదువుకుంటున్నారు. ఇంకా కూడా ఈ స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా నోట్ చేసుకొని వీలైనంత తొందరగా కంపెనీస్తో మాట్లాడి మనం స్కూల్ డెవలప్మెంట్కి పనిచేసే విధంగా చేద్దాం. అలాగే ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కువగా స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ని ఎక్కువ ప్రయారిటీ తీసుకొని మేము వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ స్కూల్ని కూడా విజిట్ చేసి అంటే ఫెసిలిటీస్ని మనకు ఎక్కువ కంపెనీస్ని మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ ద్వారా మనం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొంత డెవలప్మెంట్ చేయించే విధంగా పనిచేయడానికి దాంట్లో భాగంగానే ఈరోజు స్కూల్ విజిట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలో కూడా అన్ని నోట్ చేసుకున్నాం. వీలైనంత తొందరగా కంపెనీస్తో మాట్లాడి వీళ్ళకి కూడా ఫెసిలిటీస్ సమకూర్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం.